అసలు ఈ కలర్స్ అన్ని నాలోనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అంత దాండియాకి తప్ప వేరే దానికి యూజ్ చేసుకోవడానికి ఉండదు. మీటర్కి 335 రూపీస్. డార్క్ కలర్స్ అంటే స్కై బ్లూ, ఎల్లో, రెడ్, బ్లూ, గ్రీన్ అన్ని మెయిన్ కలర్స్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ప్రపంచం. ఈరోజు ఈ వీడియోలో నేను దాండియా అవుట్ఫిట్ డిజైన్ చేసుకోబోతున్నాను, అది కూడా మీతో పాటు. సో లెట్స్ డిజైన్ అండ్ అవుట్ఫిట్ విత్ మీ. బేసిక్గా దాండియా అంటే రాజస్థానీ మార్వాడి వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు బాగా ఎలివేటెడ్ కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు డ్రెస్సింగ్లో బేసిక్గా. సో నేను ఆ డార్క్ ఎలివేటింగ్ కలర్స్తోనే దుపట్టా కస్టమైజ్ చేయించుకుందాం అనుకున్నాను ఈ అవుట్ఫిట్ కోసం. కానీ లక్కీగా నాకు మార్కెట్లో అదే డార్క్ కలర్స్తోని చాలా అంటే చాలా బ్యూటిఫుల్ దుపట్టా దొరికింది. సో మీకు చూపిస్తాను చూడండి. ఇది ప్యూర్ క్రేప్తోని మిర్రర్ వర్క్తోని ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ వచ్చింది. దీనికి పర్ల్స్ కూడా మధ్య మధ్యలో గోల్డ్ పర్ల్స్ ఇచ్చినారు. డార్క్ కలర్స్ అంటే స్కై బ్లూ, ఎల్లో, రెడ్, బ్లూ, గ్రీన్ అన్ని మెయిన్ కలర్స్ అన్ని మిక్సప్తోని బ్యూటిఫుల్గా ఉంది దుపట్టా. అసలు మామూలుగా లేదు. నేను ఇంకా ఒక్క క్షణం ఆలోచించకుండా తీసేసుకున్నా ఈ దుపట్టా. దీనికి లేస్ కూడా మనం వేయించుకునే పని లేదు, గోల్డ్ కలర్ లేస్ వచ్చింది. ఇది వచ్చి నాకు 930 రూపీస్ పడింది. నేను ఇక్కడ లోకల్ వరంగల్ మార్కెట్లోనే తీసుకున్నాను, ఒక ఫ్యాబ్రిక్ స్టోర్లో. ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా పిక్. సో నాకు అది బాగా నచ్చింది. ఓన్లీ దాండియా కంటే కంప్లీట్గా దాండియా అని డిజైన్ చేసేసుకుంటే మనకు ఆ కలీ మోడల్లో దాండియాకి తప్ప వేరే దానికి యూజ్ చేసుకోవడానికి ఉండదు. సో అన్ని అకేషన్స్కి యూజ్ చేసుకునేలాగా ఉండాలి, దాండియాకి కూడా మంచిగా చాలా ఎలివేటింగ్గా గ్రాండ్గా ఉండాలనుకొని నేను ఈ పిక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో మనకి ఇచ్చినట్టుగా పైన వచ్చేసి వాళ్ళు ఎల్లో యూజ్ చేశారు కదా, నేను దాని ప్లేస్లో ఇలా మిర్రర్ వర్క్తో హెవీగా తీసుకున్నాను అనమాట. రా సిల్క్ మీద డైమండ్ షేప్లో మిర్రర్ వర్క్ వచ్చింది, సన్నగా పూస వర్క్ కూడా ఇచ్చారు దాని చుట్టూరు. ఇక్కడ మనకి నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది, బాగా ఎలివేటింగ్గా ఉంటుంది అనిపించింది. అండ్ లెహంగా కూడా బాగా మనకి స్టిఫ్గా ఇట్లా నిలబడుతుంది అని చెప్పేసి ఈ క్లాత్ చూస్ చేసుకున్నాను నేను. మనకి ఎల్లో పింక్ ఇచ్చారు మనకి నేను చూపిస్తున్న పిక్లో, దానికోసం నేను పింక్ అండ్ ఎల్లో తీసుకున్నాను సేమ్. కాకపోతే పైన పింక్ కింద ఎల్లో అనుకుంటున్నా, ఎందుకంటే కింద మనకి పిక్లో చూపించినట్టుగా అక్కడేమో నెమలి వర్క్ వచ్చింది కదా మొత్తము. నేను వచ్చేసి ప్యారెట్ వర్క్ తీసుకున్నాను అనమాట. మొత్తం ప్యారెట్ డిజిటల్ ప్రింటెడ్తోని ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. ఈ రెండు క్లాత్స్ వచ్చేసి నేను ఎంతెంత తీసుకున్నా అంటే కింద మనకి గేరా ఎక్కువ రావాలి కాబట్టి నేను వచ్చేసి ఇది 4.5 మీటర్స్ తీసుకున్నా ఎల్లో కలర్ది. ఇది వచ్చేసి నాకు 675 రూపీస్ పర్ మీటర్ పడింది. ఎక్స్పెన్సివే పడింది, బట్ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. చెప్పాను కదా దాండియాక కాకుండా మనం వేరే అకేషన్స్ కూడా యూజ్ అయ్యేలాగా చేసుకుంటాం కాబట్టి వర్త్ఫుల్లే. అండ్ ఈ పింక్ది వచ్చేసి నేను ఎంత తీసుకున్నా అంటే 3.5 మీటర్స్ తీసుకున్నా. మీటర్కి 335 రూపీస్ పడింది. చాలా బాగుంది క్వాలిటీ అయితే. నేను ఈ రెండు క్లాత్స్ వచ్చేసి కేఆర్ కసెట్ సికింద్రాబాద్లో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర కలెక్షన్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, మీకు తెలిసే ఉంటుంది. అండ్ వచ్చేసి ఫైనల్లీ ఈ హ్యాంగింగ్స్ 3 స్టెప్స్ వచ్చాయి అనమాట. చాలా బాగున్నాయి ఇవి, క్వాలిటీ అయితే ఎంత బాగున్నాయో. మనకి 3 స్టెప్స్లో ఎల్లో కలర్ ఇలా డోరీ హ్యాంగింగ్స్ వచ్చినాయి అనమాట. ఇవి వచ్చేసి నాకు 600 పడినాయి. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ పడింది, కానీ చాలా బాగుంది క్వాలిటీ, వర్త్ఫుల్లే పెట్టచ్చు. ఇవన్నీ చూసాం కదా, స్టిచ్చింగ్కి ఇచ్చిన తర్వాత దీని ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూద్దాము. కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో కదా. నేను అనుకునే దానికంటే ఇంకా సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఫినిషింగ్. ఇక్కడ నేను చూసారా, ఇది నేను కొంచెం డౌట్ పడ్డా ఈ ఎల్లో అండ్ ఈ పింక్కి ప్యాచ్ అవుతుందా అని చెప్పి. ఎంత బాగా వచ్చిందో అవుట్పుట్ అయితే సూపర్గా ఉంది. దుపట్టా చూసారు కదా, మీకు అంత డీటెయిలింగ్గా చూపలేదు నేను స్టార్టింగ్లో. చూడండి ఫుల్ మిర్రర్ వర్క్, పర్ల్ వర్క్ వచ్చి బ్రైట్ కలర్స్తో అసలు ఎంత బాగుందో.
అసలు నవరాత్రి కలర్స్ అన్నీ నాలోనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అంత బాగా ఎలివేట్ అయింది లుక్ అయితే. నాకు చాలా 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 నచ్చింది. మొత్తం నేను చెప్పాను కదా ఇలా పిక్స్ ఉన్నట్టుగా మనం డిజైన్ చేసుకుంటే దాండియా అని చెప్పి మనం ఎవ్రీ ఇయర్ దాన్ని యూజ్ చేయలేము. సేమ్ అవుట్ఫిట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ దుపట్టా తీసేస్తే నేను ఈ లెహంగాని చున్నీ మారుస్తూ ఉంటే నేను దేనికైనా ఏ అకేషన్కైనా యూజ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా. సో నేను కాస్ట్ పెట్టిన దానికి నాకు క్లాత్ ఎక్స్పెన్సివ్ పడినా కూడా అవుట్పుట్ చూసారు ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో. అసలు పెద్ద పెద్ద బ్రాండ్స్లో కూడా ఎంత బాగా రాదనుకుంటా ఫినిషింగ్. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. రెడీమేడ్ లెహంగాస్ ఎన్నైనా అసలు అన్నిటికంటే చాలా అంటే చాలా బాగుంది. ఇది సూపర్ వచ్చింది చూసారు కదా. ఈ గేరా అయితే ఎంత బాగా వచ్చిందో, క్రేజీ ఉంది అసలు. డ్రెస్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది కదా. నెక్స్ట్ రెడీ అయిపోదాము. ఇప్పుడే మనం అనదర్ 50% అనేది స్టార్ట్ అవుతుంది తెలుసు కదా. సో ఆలస్యం ఎందుకు, గెట్ రెడీ విత్ సుప్రియా. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ డ్రెస్కి బ్యూటిఫుల్ నెక్ పీస్ తీసుకొచ్చాను నేను. చూడండి ఎంత బాగుంది ఇది. ఇలాంటి చాకర్స్ అయితే మనకి హెవీగా కనిపిస్తే లైట్ వెయిట్ ఉన్నాయి. కంప్లీట్గా ఆక్సిడైజ్ జ్యువెలరీతో దీన్ని స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. దాండియా అవుట్ఫిట్ అంటే తెలిసిందే కదా, పక్కా ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉంటుంది. ఎంత బాగుంది కదా చాకర్ అయితే, సూపర్ ఉంది అసలు. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. కంప్లీట్ దీనిలోనే సెట్ వచ్చింది. జుమ్కేస్ అయితే బాగుంటాయి కానీ నాకైతే ఇంకా ఈ నెక్లెస్కి ఇలా వచ్చాయి కాబట్టి ఈ అవుట్ఫిట్కి ఇలానే సెట్ అవుతుంది అనిపించింది. సో నేను బ్యూటిఫుల్ ఉంది కదా వచ్చేసి పాపెట్ చైన్ పెట్టేసుకున్నాను. ఈ పాపెట్ చైన్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. కంప్లీట్గా దీనికి సూపర్గా మ్యాచ్ అయింది కదా, భలే దొరికింది, బాగా మ్యాచ్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్. నెక్స్ట్ రింగ్. ఇవి చెంపస్వరాలు చాలా బాగున్నాయి కదా. సరే నేను మింత్రాలో తీసుకున్నాను. చాలా సెర్చ్ చేయాల్సి వచ్చింది కానీ యూనిక్ అనిపించింది. సో నేను ఇవి తీసుకున్నాను. పెట్టుకొని చూద్దామా ఎలా ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పెషల్ ఐటెం చూపిస్తాను మీకు. ఇవి వచ్చేసి టోరింగ్స్ అనమాట. మామూలుగా మ్యారేజ్ అయిన వాళ్ళే కాదు, మ్యారేజ్ కాని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఈ లుక్కి ఇంకా బాగుంటుందని చెప్పి నేను తీసుకున్నాను. యూ కెన్ సీ. ఫైనల్లీ మంచి పొట్లి వాటితో దీన్ని స్టైల్ చేయబోతున్నాను. చాలా చాలా బాగుంటుంది. మనం దాండియాకి వెళ్ళేటప్పుడు ఈజీగా ఫోను, చిన్న మన మేకప్ పౌడర్, లిప్స్టిక్ అలా క్యారీ చేయొచ్చు. చాలా బాగుంది కదా, మంచిగా మ్యాచ్ చేయింది కూడా. క్లాత్ పొట్లి బ్యాగ్ ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. వచ్చి నాకు దొరుకుతాయి. ఇది వచ్చేసి కంప్లీట్గా పర్ల్స్ ఇలా బోల్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఐఎమ్ రెడీ ఫర్ దాండియా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ దాండియా అవుట్ఫిట్ మనం క్లాత్ ఎలా తీసుకున్నాం, మనకు ప్రైస్ ఎంత పడింది, ఎలా డిజైన్ చేశాను, ఎలా స్టిచ్ చేయించాను, ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది, జ్యువెలరీ ఎలా తీసుకున్నాను, దాన్ని ఎలా స్టైల్ చేశాను, మొత్తం అయితే చూసారు కదా. దీనికోసం నేను చాలా ఖర్చు పెట్టాను, చాలా కష్టపడ్డాను. మీకు కనుక ఈ లుక్ నచ్చినట్టయితే మీరు కూడా వెంటనే ట్రై చేయండి. ఈ దాండియా అవుట్ఫిట్ని మనం వేరే అకేషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ప్రైస్ మనం పెట్టినంత మాత్రం ఏమీ కాదు, వర్త్ఫుల్లే. ఎందుకంటే క్లాత్ సేమ్ ఇలా తీసుకుంటే మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది, లైఫ్ టైం మనం వాడచ్చు. సో నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా దాండియా వస్తుంది, నవరాత్రులు వస్తుంది కాబట్టి అడ్వాన్స్ హ్యాపీ దసరా టు ఎవ్రీవన్. నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా బాబాయ్, అందరికీ నమస్తే. చాలా మంచి వీడియోస్ వస్తున్నాయి ముందు ముందు, డోంట్ మిస్. ఓకే, కొన్ని క్లిప్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం. దాండియా ఆడదామా మరి.